ముందుగా శేషు గారు మీతో స్టార్ట్ చేద్దాం. సో ఏదైతే నిన్న అందరం కూడా యాజ్ యూజువల్ గెలుపు గురించి అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎన్డీఏనే గెలుస్తుంది ఏదైతే సంఖ్యాబలం ప్రకారం చూసినా కూడా. అయితే ఊహించింది సరే గెలిచినా కానీ ఊహించిన ట్విస్ట్ ఏంటంటే కూడా 315 ఉన్న సంఖ్య ఇండి కూటమికి, అది 300 ఓట్లే పోలయ్యాయి. ఈ 15 ఓట్లు ఏమయ్యాయన్న ప్రశ్న కూడా ఒక అంటే వ్యక్తం అవుతుంది. ఏమైనా క్రాస్ ఓటింగ్ జరిగిందా, ఇండి కూటమిలో ఏమైనా లుకలుకలు ఉన్నాయా, ఏం జరుగుతుందన్న ఎన్నో సందేహాలు నిన్న ఈ రిజల్ట్స్ వల్ల బహిర్గతమయ్యాయి. సో ఏంటి దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి? అందరికి నమస్కారం. ఇది ముందే తేలిన ఫలితం ఎన్నికగా చూడాలి. ఎందుకంటే ఎవరి బలాలు ఏంటో అనేది స్పష్టంగా మనకి కనపడుతున్నటువంటి అంశం. కాబట్టి ఎన్డీఏ కూటమి అభ్యర్థి గెలుపు సునాయాసమని ముందుగానే అనుకున్నాం. కానీ ఇండియా కూటమి గతంలో పోటీ పెట్టింది, ఇప్పుడు కూడా పోటీ పెట్టింది. గతంలో జగదీప్ ధన్కడ్ పోటీ చేస్తున్నప్పుడు అప్పుడు ఇంతకంటే తక్కువ బలం ఉన్నప్పుడు కూడా మార్గరెట్ ఆల్వాని పోటీకి పెట్టారు. బట్ ఇప్పుడు కూడా పోటీకి పెట్టారు. అయితే ఈ ఎన్నికల్లో మనం చూడాల్సినటువంటి అంశం ఏంటంటే ఎందుకు పోటీ పెట్టారనే అంశాన్ని కనుక మనం చూస్తే ఎవరి బలం ఎంతో తేల్చుకోవటానికి పోటీ పెట్టారు, ఎవరు ఏ వైపో తెలుసుకోవటానికి పోటీ పెట్టినట్టుగా మనకి కనపడుతుంది. దాంతో పాటు ఈ పోటీలో అభ్యర్థులు నిర్ణయం అయిన తర్వాత ముఖ్యంగా ఇండియా కూటమి నుండి బి సుదర్శన్ రెడ్డి మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అభ్యర్థిగా ఎంపిక చేసిన తర్వాత ఇండియా కూటమి గాని స్వయంగా బి సుదర్శన్ రెడ్డి అభ్యర్థి గాని ఊహించింది ఏంటంటే క్రాస్ ఓటింగ్ జరుగుతుంది అని ఊహించారు. బట్ క్రాస్ ఓటింగ్ ఇక్కడి నుంచి ఎక్కడ జరుగుతుంది అనుకున్నారు? ఎన్డీఏ కూటమి నుంచి ఇండియా కూటమికి క్రాస్ ఓటింగ్ జరుగుతుంది అని అనుకున్నారు. కానీ అనుకున్నదొక్కటి అయినదొక్కటి అనేటటువంటి సామెత ఇక్కడ మనకి ఒక పాట గుర్తొస్తుంది. వీళ్ళు అట్నుంచి ఓటు క్రాస్ అయిందంటే ఎన్నికల ఫలితాలు చూసిన తర్వాత ఇండియా కూటమి ఓట్లు ఎన్డీఏ కూటమికి ట్రాన్స్ఫర్ అయినట్టుగా మనకి కనపడుతుంది. ఎందుకు ఈ మాట అంటున్నామంటే స్టాటిస్టిక్స్ చాలా స్పష్టంగా చెప్తున్నాయి. అసలు వాస్తవంగా ఎన్డీఏ బలం 425 ఓట్లు మాత్రమే. 425 ఓట్లు అయితే వీళ్ళు సాధించినటువంటి ఓట్లు 452, అంటే ప్లస్ 27 ఓట్స్ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణన్ గారికి ఎక్స్ట్రా వచ్చాయి, 27 వచ్చాయి. ఎరాజ్ మీకు సుదర్శన్ రెడ్డి అంటే ఇండియా కూటమి బలం, ఆ కూటమిలో ఇప్పటికి 25 పార్టీలు ఉంటే ఆ కూటమి బలం వచ్చేసి మొత్తం మీరన్నట్టు కాదు 322 నుంచి 324 బలం ఉంది. 322 అనుకుందాం. ఎంఐఎం ఆ కూటమిలో లేదు కాబట్టి, ఇంకొకళ్ళు మద్దతు ఇచ్చిన వాళ్ళు లేరు కాబట్టి పక్కన పెడితే స్పష్టంగా ఆ కూటమికి ఉన్నటువంటి ఓటింగ్ బలం 322 ఉన్నది. కానీ సుదర్శన్ రెడ్డికి వచ్చినటువంటి ఓట్లన్నీ కేవలం 300 ఓట్లు మాత్రమే వచ్చాయి. అంటే దరిదాపు 22 ఓట్లు ఎక్కడికి వెళ్ళాయి అనేటటువంటి అంశం ఇక్కడ మనకి కనపడుతుంది. అయితే బహుశా దీంట్లో ఇన్వాలిడ్ ఓట్లు ఒక 15 అయినాయి. 15 ఇన్వాలిడ్ ఓట్లు ఎవరు ఉంటాయనేది పక్కన పెడితే బట్ వాస్తవంగా ఇండియా కూటమి తన బలం ఓట్లు తాను వేయించుకోలేకపోయింది. ఎన్నికకు ముందే ఒక 2 కీలకమైన ప్రకటనలు వచ్చాయి, మనం గమనించాలి. అదేంటి అని అంటే, ఒకటి ఆమ్ ఆద్మీ పార్టీ స్వాతి మలీవాల్ అనేటటువంటి ఒక రాజ్యసభ ఎంపీ ముందే చెప్పింది నేను ఎన్డీఏ అభ్యర్థికి ఓటేస్తానని చెప్పింది. యాక్చువల్ గా వాళ్ళు మద్దతు ఇచ్చింది సుదర్శన్ రెడ్డికి. అయితే ఆమె పార్టీ నుంచి డిఫర్ అయి బయట ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఎన్డీఏ కూటమి అభ్యర్థికి, అంటే క్రాస్ ఓటింగ్ ఎన్నికకు ముందే ప్రారంభమైంది. తర్వాత ఆర్జేడీ కూడా ఇండియా కూటమికే మద్దతు ఇచ్చింది. కానీ ఆర్జేడీకి ఉన్నటువంటి ఎంపీలలో ఒక ఎంపీ గిరిధర్ లాల్ యాదవ్ ఎన్డీఏ కూటమికి, అంటే ఓటింగ్ జరగక ముందే 2 ఓట్లు క్రాస్ అయితే ఓటింగ్ జరిగిన తర్వాత వీళ్లకున్నటువంటి 22 ఓట్లు ఎటు వెళ్ళాయి అనేటటువంటి ప్రశ్న. ఈ 22 ఓట్లలో దరిదాపు 15 ఓట్లు క్రాస్ అయినట్టుగా మనకి కనపడుతుంది. ఆ 15 ఓట్లు క్రాస్ కూడా ఇండియా కూటమి నుంచి ఎన్డీఏ అభ్యర్థికి వెళ్ళాయి. వెళ్ళబట్టే కదా మీకు వాళ్ళకి ప్లస్ 27 ఓట్స్ అదనంగా వచ్చాయి. అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే న్యూట్రల్ ఓట్స్ మొత్తం 34 ఉన్నాయి. 34లో 14 మంది ఓటింగ్ కి గైరు హాజరయ్యారు. అది బీఆర్ఎస్ పార్టీ అయింది, 14 ఓట్లు గైరు హాజరయ్యారు. బీజేడీ 7 ఓట్లు గైరు హాజరయ్యారు. శిరోమణి అకాలీదళ్ పార్టీ 1 ఓటు గైరు హాజరయ్యారు. వీళ్ళు మొత్తం 14 మంది గైరు హాజరైతే ఉన్న 20 ఓట్లలో 11 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీవి. ఆ ఓట్లు ఎన్డీఏ అభ్యర్థికి వెళ్తే ఇక మిగిలిన 9 ఓట్లు, ఆ 9 ఓట్లు ఇక్కడ 22 ఓట్లు, అంటే మొత్తం 31 ఓట్లు. ఈ 31 ఓట్లలో 27 ఓట్లు అదనంగా ఎన్డీఏ కూటమి అభ్యర్థికి వచ్చాయి. అంటే దరిదాపు ఓటింగ్ ఇక్కడ క్రాస్ ఓట్ అయినట్టుగా స్పష్టంగా అవుతుంది. ఆ క్రాస్ ఓటింగ్ ఎక్కడి నుంచి అయింది అని అంటే
ఇండియా కూటమి అభ్యర్థి నుంచి ఎన్డీఏ కూటమి అభ్యర్థికి అయింది. ఎందుకు క్రాస్ ఓటింగ్ అయింది అనేటటువంటి ఒక ప్రశ్న కనుక వేసుకుంటే ఇక్కడ ఒక తప్పిదం జరిగింది. ఆ వ్యూహాత్మక తప్పిదం ఏంటంటే ఇండియా కూటమి అభ్యర్థి నాన్ పొలిటికల్ గా పెట్టారు. నాన్ పొలిటికల్ గా ఎలా పెట్టారు? ఇక్కడ ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలలో డిఎంకే నుండి అభ్యర్థిని పెట్టాలనుకున్నారు. మొట్టమొదట తిరుచురవిని పెట్టాలనుకున్నారు. కానీ ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఆప్, ఇప్పుడు ఇండియా కూటమిలో కూడా లేదు ఆప్, బయటకు వెళ్లి ఓన్లీ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వడానికి మళ్ళీ ఇండియా కూటమిలోకి వచ్చినటువంటి పార్టీ. వాళ్ళకి 11 ఓట్లు ఉంటాయి. 11 ఓట్లలో స్వాతి మలివాల్ ఓటు పోతే 10 ఓట్లు మాత్రమే ఉంటాయి. తర్వాత టీఎంసీకి 31 ఓట్లు ఉన్నాయి. ఈ టీఎంసీ ఆప్ ప్రతిపాదన ఏంటి అంటే నాన్ పొలిటికల్ క్యాండిడేట్ ని పెడితేనే మేము మద్దతు ఇస్తామంటే, అప్పుడు డిఎంకే అభ్యర్థిని కాకుండా నాన్ పొలిటికల్ గా రేవంత్ రెడ్డి ప్రతిపాదించినటువంటి సుదర్శన్ రెడ్డిని తీసుకొచ్చి అక్కడ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పెట్టారు. ఇది చాలా వ్యూహాత్మక పొలిటికల్ స్ట్రాటజిక్ మిస్టేక్, ఒక రాజకీయ వ్యూహాత్మక తప్పిదం ఇది. అవతలేమో ఇండియా కూటమి బలం ఉన్నప్పటికీ కూడా ఒక పార్లమెంటేరియన్ ని, 2 సార్లు పార్లమెంట్ గెలిచినటువంటి సిపి రాధాకృష్ణన్ ని, ఒక బలమైన అభ్యర్థిని బీసీ సామాజిక వర్గాల నుంచి పెడితే, ఇక్కడికి వచ్చేసరికి మీరు వ్యూహాత్మక తప్పిదంగా అదే కదా. ఎందుకు నేను బీసీ ఓసీ అనే సామాజిక వర్గాన్ని తీసుకొస్తున్నానంటే, ఒక ఎంపీ బహిరంగంగా ప్రకటించాడు, సుందర్లాల్ యాదవ్ గిరిధర్ లాల్ యాదవ్ అనేటటువంటి ఆర్జేడీ ఎంపీ బహిరంగంగా ప్రకటించేశాడు, నేను ఈ ఇండియా కూటమి, ఆ పార్టీ ఇండియా కూటమికి మద్దతు ఇచ్చినా నేను ఆ అభ్యర్థికి ఓటు వేనని. అంటే ఇండియా కూటమి తన అభ్యర్థిని ఎంపిక చేసుకోవటంలో తప్పిదం చేసింది. కాబట్టి ఆ తప్పిదానికి జరిగినటువంటి మూల్యమే ఇవాళ భారీ క్రాస్ ఓటింగ్. మీరు 15కు పైగా ఓట్లు క్రాస్ అయినాయి. 22 ఓట్లను తమ సొంత బలాన్ని నిలబెట్టుకోలేకపోయింది అనేటటువంటి విషయాన్ని గమనించాలి. కాబట్టి ఇది ఒక రాజకీయ వ్యూహాత్మక తప్పిదమైన విషయాన్ని మనం చూడాలి. ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు వాళ్ళు సమిష్టిగా లేరు అని చెప్పడానికి ఈ ఎన్నికల్లో జరిగినటువంటి ఓటింగే మనకు ప్రధానమైనటువంటి ఉదాహరణగా కనపడుతుంది. వాళ్ళ సొంత బలాన్ని నిలబెట్టుకోలేకపోయారు, క్రాస్ ఓటింగ్ జరగకుండా ఆపలేకపోయారు, అట్నుంచి క్రాస్ ఓటింగ్ తీసుకోలేకపోయారు, తటస్థ ఓట్లను సాధించలేకపోయారు. 34 తటస్థ ఓట్లలో 1 ఓటు కూడా తీసుకోలేకపోయారు. 34 తటస్థ ఓట్లు ఉంటాయి. సరే 14 మంది గైరు హాజరైనా 20 మందిలో 1 ఓటు కూడా తీసుకోలేకపోయారు. సరే 11 మంది వైఎస్ఆర్సీపీ ఎన్డీఏకి మద్దతు ఇచ్చినా మిగిలిన 9 ఓట్లలో 1 ఓటు కూడా తీసుకోలేకపోయారు. అంటే తటస్థుల ఓట్లు తీసుకోలేదు, సొంత బలాన్ని నిలబెట్టుకోలేదు, క్రాస్ అవుతున్న ఓట్లను ఆపలేదు, ఇట్నుంచి క్రాస్ అయింది, అట్నుంచి క్రాసింగ్ చేసుకోలేకపోయారు. ఇది ఒక రాజకీయ వ్యూహాత్మక తప్పిదంగానే మనం చూడాలి. వాళ్ళ ఇది ఈ